పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ గురించి చెప్పబోతున్నాను. అదేంటంటే ఇప్ ఒకప్పుడు మనం హాస్పిటల్‌కి వెళ్తే ఓపీ ఈజీగా మనమే వెళ్లి రాయించుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదనమాట. మొత్తం గవర్నమెంట్‌లోని ఓపీ సిస్టమ్ అనేది చేంజ్ అయిపోయింది. సో, అది ఎలా చేంజ్ అయింది? అది ఎలా ఉంటుందనేది ఇప్పుడు మీకు ఈ వ్లాగ్‌లో చూపించబోతున్నాను. ఇది చదువుకున్న వాళ్ళకైతే తెలుస్తది. దీనికోసం హాస్పిటల్ గురించి. కానీ పెద్దవాళ్ళే దీనికి ఎక్కువగా సఫర్ అవుతున్నారనమాట. సో, వాళ్ళకి తెలియట్లేదు. గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు ఓపీ ఎలా తీసుకోవాలి? ఏంటి? అని చెప్పేసి. సో, మీ ఇంటి పక్కన కానీ, చుట్టుపక్కల ఎవరైనా తెలియని వాళ్ళున్నా కానీ, ఈ న్యూస్ అనేది షేర్ చేయండి. వాళ్ళకి చెప్పండి. గవర్నమెంట్ హాస్పిటల్‌కెళ్తే ఓపీ ఎలా తీసుకోవాలి? ఏంటి? అని చెప్పేసి. సో, ఇప్పుడు అందరికీ స్మార్ట్ ఫోన్స్ అయితే ఉన్నాయి కాబట్టి ప్రాబ్లమ్ అనేది ఉండదు. స్మార్ట్ ఫోన్స్ లేని వాళ్ళకి ప్రాబ్లమ్ అనేది ఉంటదనమాట. సో, అది ఏంటంటే స్మార్ట్ ఫోన్ ఉన్నవాళ్ళైతే మనం గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు 'అబా' అనే యాప్‌నైతే డౌన్‌లోడ్ చేసుకోవాలి ప్లే స్టోర్ నుంచి. సో, ఆ ప్లే స్టోర్ నుంచి 'అబా' అనే యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే మన ఆధార్ కార్డ్ యొక్క డీటెయిల్స్ అనేవి అందులో ఫిల్ చేయాలనమాట. సో, ఒక్కసారి ఫిల్ చేసి సేవ్ చేసేస్తే మనకి మన డీటెయిల్స్ అనేవి ఆ 'అబా' యాప్‌లో ఫిల్ అయిపోతుంటుంది. అండ్ అది రిజిస్టర్ చేసేసుకుంటదనమాట మన డీటెయిల్స్ అనేది. సో, ఒకవేళ మనకి అందులో ఎలా డీటెయిల్స్ అప్‌లోడ్ చేయాలి, ఎలా చేయాలో తెలియని వాళ్ళకైతే మనకి అక్కడ హాస్పిటల్‌లోనే ఉంటారనమాట. సో, వాళ్ళకి మన ఫోన్ ఇచ్చి, ఆధార్ కార్డ్ ఇస్తే వాళ్ళే మన డీటెయిల్స్ అనేవి ఫిల్ చేస్తారు. సో, ఆ ప్రాబ్లమ్ కూడా ఏం లేదు. చాలా ఓపికగా చేస్తారనమాట. సో, కంగారు పెట్టకుండా వాళ్ళకి మన డీటెయిల్స్ మన ఫోన్ ఇస్తే వాళ్ళే మన డీటెయిల్స్ అనేవి వాళ్ళు ఫిల్ చేసిస్తారు. సో, మనకి ఓటీపీ అనేది వస్తదనమాట. సో, ఒక్కసారి మనం 'అబా' యాప్‌లో మన ఫుల్ డీటెయిల్స్ అనేవి రిజిస్టర్ చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ టైమ్ మనం ఎప్పుడెళ్ళినా కానీ డైరెక్ట్ అక్కడికెళ్ళేసి మనం స్కాన్ తీసేసుకుంటే 'అబా' యాప్ ఓపెన్ చేసిన తర్వాతకి స్కాన్ తీసుకుంటే మనకి గెట్ టోకెన్ అనేది వస్తదనమాట. గెట్ టోకెన్ అనేది వస్తది. సో, ఆ టోకెన్ తీసుకెళ్ళి మనకక్కడ ఆహ్, కౌంటర్‌లో ఉంటదనమాట. కౌంటర్ 1 2 అని చెప్పేసి. సో, వాళ్ళే చెప్తారు. సో, ఆ కౌంటర్‌కెళ్ళి మనకొచ్చిన టోకెన్ అనేది వాళ్ళకి చెప్తే మన పేరు, డీటెయిల్స్‌తో సహా టోకెనేసి వాళ్ళైతే మనకిస్తారనమాట. ఓకే. స్మార్ట్ ఫోన్ ఉన్నోళ్ళకైతే మనం యాప్ ఓపెన్ చేసుకొని, డౌన్‌లోడ్ చేసుకొని మన డీటెయిల్స్ ఇవ్వచ్చు. మరి ఒకవేళ స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళ పరిస్థితి, అదే పెద్దవాళ్ళ పరిస్థితి ఏంటంటే, వాళ్ళు ఆధార్ కార్డ్ లింక్ ఉన్న ఫోన్ నంబర్ అండ్ ఫోన్‌ని తీసుకొని వెళ్ళాలనమాట. సో, ఆధార్ కార్డ్ అండ్ ఫోన్ అయితే ఉండాలి. సో, ఆధార్ కార్డ్ ద్వారా కూడా వాళ్ళు ఆహ్, ఆధార్ కార్డ్ టోకెన్ అనేది ఇస్తారనమాట. సో, ఇది మాత్రం పెద్దవాళ్ళకి దయచేసి చెప్పండి. ఎందుకంటే ఫోన్ తీసుకొని వెళ్ళని వాళ్ళకి కూడా చాలా అక్కడ ఓపీ తీసుకోవడానికి చాలా ఇబ్బందవుతుందనమాట పాపం. సో, ఒకాయనకైతే ఇవాళ మేము వెళ్తే అక్కడ ఆయనకి ఫోన్ లేదు. కానీ ఓపీ రాయాలని చెప్తున్నారు. సో, ఫోన్ అయితే మెయిన్ కంపల్సరీ ఉండాలి. ఫోన్ ఉండాలి, ఆధార్ కార్డ్ ఉండాలి. సో, ఇదైతే షేర్ చేయండి. అండ్ ఓపీలో కూడా చాలా డిఫరెన్స్ ఉన్నాయండి. ఎందుకనంటే, మనకి ప్రెగ్నెన్సీ వాళ్ళకి సెపరేట్ ఓపీ ఉంటుంది. పిల్లలకి సెపరేట్ ఓపీ ఉంటుంది. అండ్ జనరల్ చెకప్‌కి కూడా వేరే ఓపీ అనేది ఉంటదనమాట. సో, అవి కూడా మీరు చూసుకోవాలి. సో, కౌంటర్ నెంబర్ 1, 2 వేరే 3, 4, 5 వేరే ఉంటదనమాట. సో, ఇలా కూడా ఓపీస్ అనేవి డిఫరెంట్‌గా ఉంటాయి. కానీ గెట్ టోకెన్స్ అంటే నంబర్సే అనమాట. సో, వాళ్ళే ఇస్తారు. ఒక పేపర్ మీద ఇస్తారనమాట. హాస్పిటల్‌కి ఎక్కడికి వెళ్లి ఓపీ రాయించుకోవాలంటే, మీకక్కడ జిల్లా హాస్పిటల్, మాతా శిశు ఎంసీహెచ్ అని కనిపిస్తున్నాయి కదా! కౌంటర్ 1, 2, 3 అని చెప్పేసి. సో, అక్కడ ఇస్తారనమాట. సో, ఫస్ట్ మనం 'అబా' యాప్ కానీ, మన ఓపీ చేయించుకోవాలంటే, మీకక్కడ చైర్‌లో ఇద్దరు అపోజిట్‌లో కూర్చున్నారు చూడండి. సో, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనమాట. సో, వైట్ షర్ట్ వేసుకొని కనిపిస్తున్నారు చూడండి. ఆయన దగ్గరేమో ప్రెగ్నెన్సీకి సంబంధించిన స్కానర్ అనేది ఉంటది. ఆపోజిట్‌లోనేమో జనరల్ చెకప్‌కి సంబంధించిన అతను మన కానివ్వండి, లేకపోతే ఆధార్ కార్డ్ కీప్యాడ్ ఉన్న ఫోన్ వాళ్ళకైతే చేస్తారనమాట. సో, ఇక్కడ నుంచి మనం కౌంటర్ 1, 2 వాళ్ళు చెప్పిన చోటుకైతే వెళ్ళాలి. సో, ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళైతేనేమో కౌంటర్ 5, 4కెళ్తే మనకి అక్కడ టోకెన్ అనేది ఇస్తారు. మన నేమ్ అండ్ మనకొచ్చిన టోకెన్ నెంబర్ అనేది వాళ్ళే ఇస్తారనమాట. సో, అది తీసుకొని మనం హాస్పిటల్ లోపలికైతే వెళ్ళిపోవాలి. హాస్పిటల్ లోపలికెళ్తే మనం ఏ రూమ్‌కి వెళ్ళాలి, ఎక్కడుంటారో డాక్టర్ అనేది వాళ్ళే చెప్తారనమాట. అండ్ ఈ పెద్దపల్లి హాస్పిటల్ అయితే చాలా క్లీన్‌గా, నీట్‌గా ఉందనమాట. అండ్ చాలా జాగ్రత్తగా చూస్తున్నారు. అండ్ ఓపీ రాయించుకునే దగ్గర, మన డీటెయిల్స్ ఇచ్చే దగ్గర వాళ్ళ అన్నయ్య వాళ్ళు కూడా చాలా ఓపికగా మన డీటెయిల్స్ అనేవి ఫిల్ చేస్తారనమాట. సో, ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలియని వాళ్ళకి డెఫినెట్‌గా షేర్ చేయండి. ఎందుకంటే హాస్పిటల్‌కొచ్చి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో, అందుకని ఇది యూజ్‌ఫుల్ అవుతుందని నేనైతే ఈ వ్లాగ్ చేస్తున్నాననమాట. సో, ప్లీజ్ ఈ వీడియో
వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫుల్ డీటెయిల్స్‌నైతే మీరు ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. ఎవరైనా పాపం హాస్పిటల్‌కొస్తే ఇబ్బంది పడకుండా ఉంటారు.